మంకీపాక్స్ పాజిటివ్ కేసు నిర్ధారణ. అనుమానిత కేసులో పరీక్షలు. హర్యానా యువకుడికి వైరస్ సోకినట్లు గుర్తింపు. ఢిల్లీ ఆసుపత్రిలో ఐసోలేషన్లో కొనసాగుతున్న చికిత్స. అనుమానిత కేసు మంకీపాక్స్ కేసుగానే నిర్ధారణ అయింది. మంకీపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుండి వచ్చిన యువకుడిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అతడికి పరీక్షలు నిర్వహించిన వెంటనే మంకీపాక్స్గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఇతర అనారోగ్య లక్షణాలు ఏమీ లేవని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సదరు యువకుడు ప్రయాణంలో ఉండగా మంకీపాక్స్ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అతడిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్ 2 మంకీపాక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించారని వివరించారు. ఇది 2022 జూలై నుండి మన దేశంలో నమోదైన 30 కేసులు లాంటిదేనని ఆరోగ్య శాఖ తెలిపింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన క్లేడ్ 1 రకం వైరస్ కాదని స్పష్టం చేసింది. క్లేడ్ 2 రకం వైరస్ అంతగా ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. బాధితుడు ఐసోలేషన్లో ఉన్నాడు కాబట్టి అతడి నుండి వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేదని తెలిపింది. హర్యానాలోని హిసార్ పట్టణానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఇటీవల విదేశాల నుండి తిరిగి వచ్చాడు. అతడిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో శనివారం ఢిల్లీలోని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనుమానిత మంకీపాక్స్ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పరీక్షల అనంతరం మంకీపాక్స్ పాజిటివ్గా తేలింది. అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమానిత నిర్ధారిత మంకీపాక్స్ బాధితుల కోసం ఢిల్లీలోని 3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ గదులు సిద్ధంగా ఉన్నాయి. మంకీపాక్స్ కేసులు చికిత్స విషయంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రి నోడల్ సెంటర్గా సేవలు అందిస్తుంది. ఇందులో 20 ఐసోలేషన్ గదులున్నాయి. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుమానిత మంకీపాక్స్ కేసుల విషయంలో స్క్రీనింగ్, టెస్టింగ్ నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రిలో ఐసోలేషన్ రూమ్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మేరకు సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఎంపాక్స్పై ప్రజల్లో అనుమానాలను తొలగించాలని పేర్కొన్నారు. వైరస్ సోకిన ప్రాణాలకు ముప్పు ఉండదన్న సంగతి తెలియజేయాలని కోరారు.